మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జగన్నాథ రథోత్సవంలో భాగంగా మనతో కంఠేశ్వర్ ఇస్కాన్‌కి సంబంధించిన ప్రభుజీ ఉన్నారు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. సో, ప్రతి ఇయర్ అంగరంగ వైభవంగా Yes. ఈ జగన్నాథ రథోత్సవం అనేది మీ ఆధ్వర్యంలో చేస్తా ఉన్నారు. సో, ఈ ఏడాది ఎట్లాంటి రథోత్సవంలో పాల్గొంటా ఉన్నారు వేరే వాళ్ళు? అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళున్నారు? ఎస్. మన ఇందూరు పట్టణంలో గత 6, 7 సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మం భగవద్గీత మీద ప్రచారం చేస్తూ ఉన్నాము. పట్టణంలో మళ్ళీ చుట్టుపక్కల గ్రామాలలో మనం బోధన్, ఆర్మూర్, నందిపేట్, నవిపేట్, ఇక్కడ మోపాల్ ఏరియా, నాల్కల్, సిర్పూర్, డిచ్పల్లి ఈ ప్రాంతాలలో మనము సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాము. సో, మెయిన్‌గా మాట్లాడుకుంటే ముంబై నుంచి, కలకత్తా నుంచి కూడా చాలామంది కృష్ణ భక్తులు వస్తాను అని చెప్పేసి అంటారు. సో, ఈసారి ఏమైనా వస్తున్నారా? అవును. డెఫినెట్లీ. సో, ఈసారి పుణె నుండి వస్తున్నారు కొందరు. హైదరాబాద్ నుండి సుమారుగా ఒక 100 పైననే వాళ్ళు డివోటీస్ భక్తులు వస్తా ఉన్నారు. మంచి సంకీర్తన టీమ్ కూడా వస్తుంది. ఈసారి ఇంకా పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ హైదరాబాద్ టీమ్ వచ్చారు ఇస్కాన్ హ్యాబిట్స్ టెంపుల్ నుండి. వాళ్ళు యాక్చువల్లీ చూసి చాలా అద్భుతంగా ఆశ్చర్యపడి వాళ్ళే యాక్చువల్లీ ముందుగా ఫోన్ చేసి రథయాత్రకు మాకు ముందే ఇన్ఫార్మ్ చేయండి, మేము రెడీ అవుతామని చెప్పి ఈరోజే ఫోన్ చేశారు. యాక్చువల్లీ సుమారుగా ఒక 120 మంది వరకు వాళ్ళు బస్సులు ఆల్రెడీ అరేంజ్ చేసుకొని ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిగతా ప్రదేశాల నుంచి కూడా వస్తున్నారు సో, భక్తులు. ఫైనలీ ఈరోజు కూడా మీరు స్వామివారికి సంబంధించి నగరంలో కూడా పర్యటించడం జరిగింది. స్వామివారి సంకీర్తనలతో మీరు ముందుకెళ్లారు. సో, ఏదైతే జగన్నాథ రథోత్సవంకి సంబంధించి మాట్లాడుకుంటే ఏ టైంలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటది? ఎస్. సో, యాక్చువల్లీ ప్రొసీజర్ ఏంటిది అంటే మనం ఏదైతే కార్యం చేస్తామో ఇది సనాతన ధర్మం. ఇది డెఫినెట్లీ అందరికీ వర్తిస్తుంది ఇది. సో, ఈరోజు మేము పట్టణంలో నగర సంకీర్తన చేశాం. కార్యం కన్నా ముందు అంటే అర్థం ఏంటిదంటే నామ సంకీర్తనమేస్య సర్వపాప ప్రనాశనం. ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరింపరం. సో, భగవంతుని యొక్క హరినామము ఎక్కడైతే ఉచ్చరిస్తూ ఉంటామో అక్కడ అన్ని నామ సంకీర్తనమే సర్వపాప ప్రనాశనం. సో, ఏదైనా ఆబ్స్టికల్స్ ఏదైనా ఉన్నా కానీ భగవంతుడు ఆ యొక్క నామం ఏం చేస్తుందంటే అన్ని దుష్ట శక్తుల్ని వినాశనం చేసి అక్కడ ధర్మ స్వభావాన్ని ప్యూరిటీని పెంపొందిస్తుందన్నమాట. సో, ఎలాగైతే మనము పండుగ ఇప్పుడు మనం పండుగ పేరెంటలు చేస్తుంటే మన ప్రొద్దున ఎలాగైతే మన వాతావరణాన్ని, ఇంటిని, ఈ ప్రాంతాన్ని మనం క్లీన్ ఎలాగ చేసుకుంటామో ఈ మార్గాన్ని క్లీన్ చేస్తూ ఉంటే ఆ యొక్క హరినామ సంకీర్తనం ఏం చేస్తుంది ఇంటర్నల్లీ హృదయంలోకి వెళ్ళి జీవుల యొక్క హృదయంలోకి వెళ్ళి ఆ యొక్క దుష్ట భావనల్ని తీసేస్తుందన్నమాట. ఆ హరినామంలో అంత శక్తి ఉంది. ఆస్వాదిస్తారు. వాళ్ళు నామం జపించారు అనుకోండి వాళ్ళ హృదయంలో సర్వ పాపాలు విముక్తి పొందుతాయి. అందుకని ఈ నామ సంకీర్తనం చేయడం ద్వారా అందరి మనోభావాలు ఆ యొక్క ప్యూరిఫై అవుతాయి అన్నమాట. సో, అందుకని ఈ నామ సంకీర్తన చేసడం వల్ల మన యొక్క పట్టణము చాలా పవిత్రం జరుగుతుంది, అందరికీ లాభదాయకం జరుగుతుంది అని చెప్పి నామ సంకీర్తన చేశామన్నమాట. సో, ఈ 4 రోజుల నుంచి కూడా విశేష పూజాది కార్యక్రమాలు స్వామివారికి చేస్తా ఉన్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి ఎలాంటి పూజాది కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి? సో, ఈరోజు నగర సంకీర్తన, రేపు మళ్ళీ అందరం కలిసి భజన, కీర్తన, భగవంతుని గురించి చర్చించుకోవడము. సో, డెఫినెట్లీ మళ్ళీ ఆర్గనైజేషన్ చేసుకోవాలి. ఎందుకంటే కోఆర్డినేషన్స్ మళ్ళీ షెడ్యూల్స్ తయారు చేసుకోవడము, అందరిని ఇన్వాల్వ్ చేయడం. ఈసారి భక్తులనే కాకుండా ఇతర వేరే బయట నుంచి కూడా వాళ్ళు చాలామంది వాలంటరీగా పేరు రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరికీ మంచి ఒక క్రమ పద్ధతిగా సేవలు ఇవ్వడము, అందరికీ వాళ్ళకి ఇష్టమైన సేవలు అందరికీ వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు సేవలు చేయడానికి వాలంటరీగా ఒప్పుకున్నారన్నమాట. సో, అవన్నీ అరేంజ్ చేస్తున్నాము. ఎల్లుండి రోజు స్వామివారు శ్రీమన్ వేదాంత చైతన్య దాస్ ఇస్కాన్ హ్యాబిట్స్ టెంపుల్ ప్రెసిడెంట్ వారితో వాళ్ళ టీము చాలామంది భక్త వృందులు కూడా వస్తున్నారు. సో, ఇక్కడ దానికి అన్ని ఏర్పాట్లు కొనసాగిస్తున్నాము. సో, మీ అందరి ఆశీర్వాదము, సపోర్టు ఉండాలి. మళ్ళీ మనందరికీ, మన పట్టణ వాసులందరికీ కృప దొరకాలి. వాళ్ళ యొక్క సపోర్టు, ఆశీర్వాదం ఉండాలని చెప్పి మేము పదే పదే శ్రీ జగన్నాథ్ కృప కటాక్షాన్ని వేడుకుంటున్నాం. స్వామివారిని దర్శించుకోవాలి అంటే పూరి జగన్నాథ్‌కెళ్ళాలి. కానీ ఇక్కడ దాదాపు
5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి స్వామివారి నిజ దర్శనాన్ని కూడా మీరు పట్టణ వాసులకు కల్పిస్తూ ఉన్నారు. సో పూరికి వెళ్ళని వాళ్ళు ఇక్కడ ఇందూరులోనే స్వామివారిని దర్శించుకునే భాగ్యం మీరు కల్పిస్తూ ఉన్నారు. సో ఇందూరు ప్రజల తరపున మీకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రభుజీ. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రతి ఏడాది ఒకే రూట్లో వెళ్తారు. సో ఈసారి ఏమైనా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏమైనా చేశారా, లేకపోతే యథావిధిగా సేమ్ మీ రూట్నే ఫాలో అవుతా ఉన్నారా? లేదు. అది యాక్చువల్లీ సేమ్ రూట్ మ్యాప్‌లోనే చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా చేసిన రూట్ మ్యాప్‌లోనే మనము సుమారుగా మధ్యాహ్నం 2 గంటలకు మన నీలకంఠేశ్వర స్వామి టెంపుల్, కంఠేశ్వర మందిరం ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గాంధీ మనం రైల్వే స్టేషను, బస్టాండ్ రోడ్డు, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఆర్ఆర్ చౌరస్తా, పులంగ్ చౌరస్తా, విజయలక్ష్మి గార్డెన్‌లో మన కార్యక్రమాలు కొనసాగుతాయి అక్కడ. సుమారుగా 6:30 గంటలకు సమయంలో ఈవినింగ్ అక్కడికి చేరుకుంటుంది రథం. అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, భగవంతుని యొక్క ప్రవచన, మళ్ళీ 56 రకాల నైవేద్యాలు నివేదన, స్వామివారికి మహాహారతి ఉంటుంది. తదనంతరం మహాప్రసాదం మనం ఏర్పాటు చేశాము సుమారుగా ఒక 7-8 వేల మందికి. సో అక్కడ ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. సో చూడొచ్చు, ఏదైతే జగన్నాథ రథోత్సవం గురించి మనం మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకున్నా మనకి తక్కువే. సో స్వామివారిని దర్శించుకోవాలంటే పూరికి వెళ్ళి దర్శించుకోవాలి. కాకపోతే నిజామాబాద్లో దాదాపు 6 సంవత్సరాల నుంచి స్వామివారి జగన్నాథ రథోత్సవంలో భాగంగా స్వామివారి దర్శనాన్ని ఇందూరు ప్రజలకు అందిస్తూ ఉన్నారు. సో ఇంకా 2 రోజుల్లో విశేష పూజాది కార్యక్రమాలు ఉన్నాయి. రథోత్సవానికి కూడా దాదాపు 10 నుంచి 12 వేల మంది కూడా తరలి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నిజామాబాద్ కంఠేశ్వర్ ఇస్కాన్ అధ్యక్షులు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.